హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ స్కూల్లో జనవరి 26 రిపబ్లిక్ డేని పురస్కరించుకుని క్రీడలు ప్రారంభించడం జరిగింది. చైర్మన్ ప్రిన్సిపల్ బుర్రా రాజేందర్ మాట్లాడుతూ ఈరోజు ఒలింపిక్స్ ఆర్చ్ ప్రారంభించే ఆ కార్యక్రమాన్ని మా స్కూల్లో కూడా పిల్లలందరికీ కాగడాతో క్రీడలు ప్రారంభించామని తెలియజేశారు. దీని ద్వారా పిల్లలకు గెలవడం కన్నా ఆటల్లో పాల్గొనడం ముఖ్యమని, ఓడిపోయిన వారు ఎవరూ కూడా బాధపడవద్దని, ఎప్పుడూ మనిషి అనగానే పోరాడుతూ ఉండాలని పిల్లలకు తెలియజేశారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రిన్సిపల్ రాజేందర్, సెక్రటరీ కరెస్పాండెంట్ శైలేందర్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గెలవడం ముఖ్యం కాదు, పాల్గొనడం ముఖ్యం. క్రీడలలో అంటే ఆటలలో గెలవడం ముఖ్యం కాదు, పాల్గొనడం ముఖ్యమనే మోటోని పిల్లలకు అర్థం చేయిస్తూ అందరూ విజేతలు కాలేరు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రన్నర్కైనా విన్నర్కైనా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే అనేది తేడా ఉంటుంది. కాబట్టి ఓడిపోయిన వారు ఎవరు కూడా బాధపడవద్దని, ఆ ఒలింపిక్స్లో ఏమైనా ఆర్చ్తో ప్రారంభించి ఆ క్రీడలను ప్రారంభిస్తారో పిల్లలకు కళ్ళకు కట్టినట్టుగా స్పోర్ట్స్ మీట్ మా స్కూల్లో ప్రారంభానికి ముందుగా ఒక ఆర్చ్ను తయారు చేసి ఆ ఆర్చ్ని ఈ మల్లెజడి చౌరస్తా వరకు తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఆ ఆర్చ్ని ఏ విధంగా ప్రారంభించి మళ్ళీ పాఠశాలకి మరియు క్రీడలు ప్రారంభించే ప్రదేశానికి తీసుకొస్తారో కూడా విద్యలో రాణింగ్ సర్వే తీసుకుంటూ ఇవాళ మా పాఠశాలలో నూతన విద్యార్థులు మరియు పాఠశాల విద్యార్థులు అక్షరాభ్యాసం చేసి సరస్వతి పూజ పాల్గొనడం జరిగింది. అందరికీ సరస్వతి మాత కటాక్షం అందరిపైన ఉండాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు.